హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? నా ఛానల్ నేమ్ వచ్చి భవానీ ఇంటి విలువలు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ వాళ్ళందరికీ షేర్ చేయండి, నా వీడియోకి లైక్ కొట్టండి. ఈరోజు నేను చేయబోయేది శనగల పోపు అండి. చాలా టేస్ట్గా ఉంటుంది. మనం 1 అవర్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా తినేయచ్చు. చాలా బాగుంటాయి. ఒక 1 అవర్ క్రితమే నేను నానబెట్టాను. చూడండి, గోరుతో ఇలా నొక్కి చూస్తే మంచిగా మెత్తగా నానిపోయింది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకోవాలి. మనం నానబెట్టిన శనగలన్నీ వాటర్ని వంపేసి శనగలన్నింటినీ వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. 10 మినిట్స్ వరకైనా మంచిగా ఫ్రై చేసుకోవాలి. నానబెట్టిన శనగలకి ఫ్రై చేసిన శనగలకి తేడా తెలుస్తుంది కదా. ఆ టైంలోనే మనము 1 స్పూన్ వరకైనా ఆయిల్ని వేసేసుకోవాలి. ఆయిల్లో ఒక 5 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. 1/2 స్పూన్ వరకు ఉప్పుని వేసేసుకోవాలి. 1/2 స్పూన్ వరకు కారాన్ని వేసేసుకోవాలి. మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఉప్పు కారం పట్టేలా. చాలా టేస్ట్గా ఉంటాయండి శనగలు. ఈవినింగ్ పూట తింటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇలా ఉప్పు కారంలో మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో వేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లో వేసేసుకొని చిన్నగా కట్ చేసి పెట్టిన ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, పచ్చిమిర్చి కూడా వేసేసుకోవచ్చు. మా పిల్లలు తినరు, నేను ఉల్లిపాయ ముక్కలు మాత్రమే వేసేస్తున్నాను. సైడ్కి చూపిస్తున్నాను చూడండి. ఇలా వాళ్ళకి కొన్ని నేను ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీరతో ఇస్తాను. నేను పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకొని తింటాను. చాలా టేస్టీగా ఉంటాయండి. తింటుంటే ఇంకా తినాలనిపిస్తుంది. అంత టేస్టీగా ఉంటాయి. ఈవినింగ్ ఇలా చేసుకొని తినండి. సూపర్ కాంబినేషన్ ఉంటుందండి. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. చూడండి ఎంత బాగా కనబడుతుందో. ఇలా చేసుకొని తిని చూడండి, హెల్త్కి కూడా చాలా మంచిది. అప్పుడప్పుడు ఈవినింగ్ పూట పిల్లలకి, హస్బెండ్కి ఇలా చేసి పెట్టండి. చాలా టేస్ట్గా ఉంటాయి. వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. కావాలనుకుంటే మీరు చాట్ మసాలా కూడా వేసుకొని తినచ్చు. నేను చేసిన శనగల పోపు వీడియో నచ్చినట్టయితే నా వీడియోకి లైక్ చేయండి, మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ వస్తుంది, దానిపైన క్లిక్ చేస్తే అలానే ఆప్షన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ భవానీ.